వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబేద్కర్కు అవమానం. అంబేద్కర్ విగ్రహం పడగొట్టిన దుండగులను అరెస్ట్ చేయాలి, ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. ఆకుమర్తి చిన్న మాదిగ. రామచంద్రపురం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం కేసులో ముద్దాయిలను ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా వదిలిపెట్టొద్దని పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. వెల్లా గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పడగొట్టిన ప్రదేశాన్ని టీడీపీ రాష్ట్ర నాయకుడు ఆకుమర్తి చిన్న మాదిగ, గ్రామ మాదిగ మరియు కార్యకర్తలు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పడగొట్టిన ప్రాంతంలోనే పూలే, అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ నిలువెత్తు విగ్రహాలని అదే ప్రాంతంలో నిర్మిస్తాం. మరి గుణపాలతో పొడిచి మరి ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు అవమానింపబడగా అనేక రకాలుగా అనేక సమస్యలు పడుతున్న భారతదేశ ప్రజలని భారత రాజ్యాంగం ద్వారాగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశంలో ఉండబడే ప్రతి పౌరుడికి హక్కులు కల్పించిన విధంగా న్యాయాన్ని కాపాడి రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఆ నిర్మించిన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విగ్రహం రూపంలో పూజించుకుంటుంటే మరి ఈరోజు 4వ తారీఖు నైటు మరి ఇక్కడ ఉండబడే విగ్రహాన్ని గుణపాలతో పొడిచి కిరాతకంగా మరి వెనకపాడేసిన సంగతి మనం ఇక్కడ చూసినాం. మరి నేను లేటుగా వచ్చినప్పటికీ కొన్ని విషయాలు మీడియా ద్వారాగా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. అదే రకంగా మరి 2015లో మరి ఇక్కడ ఉండబడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారిని మరి ఆ రోజు నేను ఆవిష్కరించిన సంగతి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఆ రోజు నుండి నేటి వరకు ఏదైతే 4వ తారీఖు సంఘటన జరిగేంత వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ఇక్కడ ఉండబడే ప్రజలంతా కూడా ప్రశాంతంగా మరి 2 విగ్రహాలని పూజించుకోవడం జరిగింది. ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కాపులు ఉన్నారు. అందరూ కూడా అన్నదమ్ముల భావంతోనే ముందుకు వెళ్ళారు. కానీ మరి నేటి సంఘటన చూస్తే ఎవరో కావాలనే చేసినట్టు కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించవలసిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఈ సంఘటనలో ఎటువంటి వ్యక్తులు ఉన్నా, రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా, లేదంటే మా సామాజిక వర్గం వారు ఉన్నా, లేదా శ్రేయాభిలాషులు ఉన్నా, లేకపోతే ఎవరున్నప్పటికీ కూడా శిక్షించే విషయంలో కానీ కఠినంగా కానీ మీరు పోలీసులు చట్టాలని అమలు చేయకపోతే ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం కంటే మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా మరి మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీ వంగలపూడి అనిత గారు వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారాగా వారికి ఎప్పటికప్పుడు సంకేతాలు పంపిస్తూ అక్కడ న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి యొక్క సంఘటనలన్నీ మనం చూస్తూ ఉన్నాము, సమస్యల పరిష్కారం చూస్తున్నాం. మరి నిన్న మొన్న కూడా మరి ఇక్కడ ఉండబడే స్థానిక రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఇక్కడ సమస్య జరిగిందో ముద్దాయిల్ని కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీసు వారిని కూడా అక్కడ చెప్పడం జరిగింది. అదే రకంగా ఇంకొకటి మీడియా ద్వారాగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇక్కడ నిలువెత్తు విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉండబడే భూమి ఏదైతే ఉందో అన్యాక్రాంతమైంది. అన్యాక్రాంతమైన భూమిని రెవెన్యూ వారు వెంటనే దాన్ని స్వాధీనపరుచుకుని వెంటనే వీరికి అప్పచెప్పి ఇక్కడ ఏదైతే కమిటీ ఉందో కమిటీకి అప్పచెప్పి వెంటనే ఈ యొక్క విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం ద్వారాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ముద్దాయిలను ఏదైతే శిక్షలు ఉన్నాయో మరింత కఠినంగా శిక్షలు అమలు చేసే విధంగా శిక్షలు ఉండాలని చెప్పి ఏదో తూతు మంత్రంగా శిక్షలను పెట్టి వారిని వదిలేస్తే మరొకసారి ఇలాంటి సంఘటనకి దారి తీస్తాయని చెప్పి సందర్భంగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే రెవెన్యూ గారు రేపు ఉదయమే ఇక్కడికి వచ్చి దీన్ని అక్కడ సర్వే చేసి ఈ యొక్క భూమిని వారికి అప్పచెప్తే మేము ఇక్కడ లోకల్గా ఉండబడే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇక్కడ లోకల్గా ఉండబడే అధికారులంతా కోఆర్డినేషన్ చేసుకుని ఇక్కడ జరిగిన అన్యాయానికి మరి ఏదైతే చిన్న బొమ్మ మీరు బద్దలు కొట్టారు కదా, అది మేము పెద్ద బొమ్మ రూపంలో మేము మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
అదేదో నిలువెత్తి విగ్రహాలు ఖచ్చితంగా పెడతాం. అది రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తాం. ఇక్కడ ఉండబడే అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుని పూలే, అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ విగ్రహాలను కూడా నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ముద్దాయిలను కూడా 24 గంటల లేదా 48 గంటల లోపలనే మేము డిమాండ్ పెట్టం, కానీ సాధ్యమైనంత వరకు వెంటనే మీరు పట్టుకుని వేరే